నమస్తే వెల్కమ్ టు ఇన్సైడ్ స్టోరీ నేను లక్ష్మి ఏపీలో నామినేటెడ్ పోస్టుల కేటాయింపు కూటమి ప్రభుత్వంలో చిచ్చురేపిందా బీజేపీ జనసేన నాయకులు అసంతృప్తితో ఉన్నారా ఆ టీడీపీ నాయకులు అలకబూనారా కేబినెట్ లో చోటు దక్కలేదని చంద్రబాబుపై ఆగ్రహంతో ఉన్నారా పార్టీ మారిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఇప్పుడు కష్టాలు పడుతున్నారా ఒకప్పుడు హారతులు ఇచ్చిన కార్యకర్తలే ఇప్పుడు ఏకకు మేకయ్యారా కేసీఆర్ ఎందుకు సైలెంట్ గా ఉన్నారు కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎందుకు పోరాటం చేయడం లేదు ఇలాంటి కథనాలతో మీ ముందుకు వచ్చింది ఇవాల్టి ఇన్సైడ్ స్టోరీ 100 రోజులు సజావుగా సాగిన కూటమి ప్రభుత్వంలో విభేదాలు మొదలయ్యాయట నామినేటెడ్ పోస్టుల విషయంలో చంద్రబాబుపై బీజేపీ జనసేన ఆగ్రహంతో ఉన్నారట కీలకమైన పోస్టులన్నీ టీడీపీ తీసుకున్నదని భాగస్వామ్య పక్షాలు మండిపడుతున్నాయట ఏపీలో బ్రహ్మాండమైన మెజారిటీతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వంలో విభేదాలు మొదలయ్యాయట 100 రోజుల పాలన పూర్తయిందని కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్న సమయంలోనే నామినేటెడ్ పదవులు చిచ్చుపెట్టాయట సీఎం చంద్రబాబు నాయుడు పొత్తు ధర్మాన్ని పాటించట్లేదని జనసేన బీజేపీలో మండిపడుతున్నాయట కీలక పదవులన్నీ టీడీపీకే ఇచ్చుకొని తమకు మాత్రం అప్రాధాన్య పోస్టులను పడేశారని మండిపడుతున్నారట బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి ఈ విషయంలో చంద్రబాబు తీరును తప్పుపడుతున్నారట తాను సిఫారసు చేసిన వారిని బాబు పక్కన పెట్టడంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారట పురంధేశ్వరి ఒకవైపు తిరుమల లడ్డూ విషయంలో చంద్రబాబు వ్యవహరించిన తీరుపై కూడా విమర్శలొస్తున్న నేపథ్యంలో ఇప్పుడు కూటమిలో మనస్పర్ధలు రావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది ప్రతి విషయంలో ఆచితూచి నిర్ణయాలు తీసుకునే చంద్రబాబు నామినేటెడ్ పోస్టుల విషయంలో ఇలా ఏకపక్షంగా వ్యవహరించడంపై బీజేపీ జనసేన నాయకులు ఆగ్రహంతో ఉన్నారట ఏపీలోని 20 కార్పొరేషన్లకు సంబంధించిన నామినేటెడ్ పోస్టులను మంగళవారం భర్తీ చేశారు ఇందులో 16 కార్పొరేషన్లకు చైర్మన్లుగా టీడీపీ 3 కార్పొరేషన్లకు జనసేన 1 కార్పొరేషన్కు బీజేపీ నాయకులను ఎంపిక చేశారు అయితే కీలకమైన పోస్టులన్నీ టీడీపీ నాయకులకే ఇచ్చారని జనసేనకు అప్రాధాన్యమైన 3 పోస్టులు ఇచ్చారని కూటమి నాయకులు మండిపడుతున్నారట బీజేపీకి ఇచ్చిన 1 పోస్టు కూడా మాజీ టీడీపీ నేతకే ఇచ్చారని మొత్తంగా తనకు అనుకూలమైన వారికే నామినేటెడ్ పోస్టులను కట్టబెట్టారని చంద్రబాబుపై మండిపడుతున్నారట ఏపీలో కీలకంగా భావించే ఆర్టీసీ ఏపీఐఐసీ శాప్ హౌసింగ్ బోర్డు సీడాప్ మారిటైమ్ బోర్డు మార్క్ఫెడ్ టూరిజం కార్పొరేషన్ వంటి పదవులు టీడీపీకే వెళ్లాయని పెద్దగా గుర్తింపు లేని టిడ్కో సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఎంఎస్ఎంఈ పదవులు మాత్రం జనసేనకిచ్చారని ఆ పార్టీ నాయకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట నామినేటెడ్ పోస్టులు ప్రకటించడానికి కొన్ని రోజుల ముందు ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి సీఎం చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యారు పొత్తులో భాగంగా తమ పార్టీకి నామినేటెడ్ పోస్టుల్లో ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు అంతేకాకుండా తమ పార్టీ తరపున నామినేటెడ్ పోస్టులకు సోము వీర్రాజు విష్ణువర్ధన్ రెడ్డి పేర్లను ఆమె ప్రతిపాదించారట తొలి విడతలోనే వీరిద్దరికీ నామినేటెడ్ పోస్టులు కేటాయించాలని కోరారట విజయవాడ దుర్గగుడి చైర్మన్ పదవితో పాటు కీలకమైన కార్పొరేషన్లలో ఏదో ఒకటి తమ పార్టీకి కేటాయించాలని సూచించారట కానీ చంద్రబాబు నుంచి సరైన స్పందన రాలేదట కానీ బీజేపీకి చంద్రబాబు తప్పకుండా పోస్టులు కేటాయిస్తారని పురంధేశ్వరి అంచనా వేసుకున్నారట తీరా నామినేటెడ్ పోస్టుల లిస్టు చూసి పురంధేశ్వరి కంగుతిన్నారట తాము అడిగిన పోస్టులు ఇవ్వలేదు పైగా తాను సిఫారసు చేసిన వ్యక్తులకు కూడా ఇవ్వకపోవడంపై తీవ్ర అసహనంతో ఉన్నారట ప్రస్తుతం బీజేపీలో ఉన్న లంకా దినకర్కు 20 సూత్రాల కమిటీ చైర్మన్ పదవి ఇచ్చారు అయితే ఆయన ఒకప్పుడు టీడీపీలోనే ఉన్నారు ఇదే పురంధేశ్వరి ఆగ్రహానికి కారణమైందట తాము కోరిన వ్యక్తులకు కాకుండా మాజీ టీడీపీ నాయకుడికే పదవి ఇచ్చి బీజేపీ ఖాతాలో వేశారని పురంధేశ్వరి మండిపడుతున్నారట బీజేపీలో సీనియర్లు చాలా మంది ఉన్నారు పైగా పురంధేశ్వరి సిఫారసు చేసిన నాయకులు ఎప్పటినుంచో బీజేపీలో కీలకంగా వ్యవహరిస్తున్నారు అలాంటి వారిని కాదని లంకా దినకర్కు ఇవ్వడం ఇప్పుడు 2 పార్టీల మధ్య విభేదాలకు కారణమైందట వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో సోము వీర్రాజు విష్ణువర్ధన్ రెడ్డి ఇద్దరూ కూడా టీడీపీకి వ్యతిరేకంగా మాట్లాడారట ఇది మనసులో పెట్టుకునే సీఎం చంద్రబాబు వారికి పదవులు ఇవ్వలేదనే టాక్ నడుస్తోంది పొత్తులో భాగంగా కనీసం 6 రాష్ట్ర స్థాయి పదవులు వస్తాయని బీజేపీ నాయకులు అంచనా వేసుకున్నారట
తొలి విడతలో కనీసం 2 పోస్టులైనా కేటాయిస్తారని అనుకున్నారట. కానీ ఒకే ఒక్క పోస్టు, అది కూడా ఒక వలస నాయకుడికి ఇవ్వడంతో బీజేపీ నాయకత్వం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట. ఇప్పుడే ఇలా ఉంటే రాబోయే రోజుల్లో సీఎం చంద్రబాబు తమకు అసలు పదవులు ఇస్తారా అని బీజేపీ నాయకులు మదనపడుతున్నారట. మరోవైపు జనసేన కూడా ఇచ్చిన పదవులపై అసంతృప్తి వ్యక్తం చేసిందట. కార్పొరేషన్ చైర్మన్లతో పాటు డైరెక్టర్ల పోస్టులను కూడా భర్తీ చేశారు. మొత్తంగా 99 నామినేటెడ్ పదవుల లిస్టును కూటమి ప్రభుత్వం విడుదల చేసింది. అయితే జనసేనకు అప్రాధాన్య పోస్టులు దక్కడంపై ఆ పార్టీ నాయకులు చంద్రబాబుపై మండిపడుతున్నారట. ఇప్పటికే సివిల్ సప్లై శాఖ మంత్రిగా జనసేన ఎమ్మెల్యే నాదెండ్ల మనోహర్ ఉన్నారు. మళ్లీ అదే శాఖ చైర్మన్ పదవి తమకెందుకు అని ప్రశ్నిస్తున్నారట. ఆ శాఖకు సంబంధించిన టాప్ పొజిషన్ తమ చేతిలోనే ఉండగా మళ్లీ అదే శాఖ పోస్టు కేటాయించడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట. ఈ విషయంలో అసంతృప్తిగా ఉన్న జనసేన నాయకులు ఇప్పటికే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలిశారట. అసలు పొత్తుకు మన పార్టీనే కారణమని, ఎన్నికల్లో కూడా 100% విజయం సాధించామని, అయినా కూటమిలో తగిన ప్రాధాన్యత లభించడం లేదని పవన్ వద్ద ఆవేదన వ్యక్తం చేశారట. 2వ విడత పదవుల్లో అయినా జనసేనకు కీలక పోస్టులొచ్చేలా ఒత్తిడి తేవాలని పవన్ కు చెప్పారట. నామినేటెడ్ పోస్టుల విషయంలో కూటమి పార్టీల మధ్య విభేదాలు ఇలా ఉండగా మరోవైపు బీసీ, ఎస్సీ, ఎస్టీ నాయకులు కూడా తమ గళం విప్పుతున్నారట. నామినేటెడ్ పోస్టులు ఎక్కువగా ఓసీ నాయకులకే దక్కాయని, తమను పట్టించుకోలేదని బీసీ నాయకులు అసంతృప్తి వ్యక్తం చేశారట. టీడీపీ అంటే బీసీల పార్టీ అని చంద్రబాబు ఎన్నో వేదికలపై చెప్పారు. కానీ ప్రకటించిన 20 నామినేటెడ్ పోస్టుల్లో 9 పోస్టులు ఓసీలకై కట్టబెట్టారు. బీసీ నాయకులకు మాత్రం 7 పదవులే ఇచ్చారని వాపోతున్నారట. ఎస్సీలకు 2, ఎస్టీలకు 1 పోస్టు ఇచ్చి చేతులు దులుపుకున్నారని ఆయా సామాజిక వర్గం నేతలు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. జనాభా దామాషా ప్రకారం చూసినా ఓసీలకు భారీగా పదవులు కట్టబెట్టారని, బీసీ, ఎస్సీలకు దక్కాల్సిన పోస్టులు కూడా ఓసీలకే ఇచ్చారంటూ మండిపడుతున్నారట. 100 రోజుల పాటు కలిసికట్టుగా పాలన చేస్తున్నట్లు కనిపించిన కూటమి ప్రభుత్వంలో నామినేటెడ్ పదవులతో విభేదాలు స్టార్ట్ కావడం ఏపీ రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. మరి సీఎం చంద్రబాబు ఈ అసంతృప్తులను ఎలా చల్లారుస్తారో వేచి చూడాలి.